నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల కాలంలో అధికారులు నిర్వహించిన దాడుల్లో షాకింగ్ కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో కుళ్ళిపోయిన పదార్థాలను వినియోగించడం, నాశీకరమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే నగరంలోని పలు హోటల్స్లో ఆహారం తిన్న పలువురికి ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో హోటల్స్, రెస్టారెంట్స్లలో నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంటున్నాయో అవగతమవుతున్నది. ఇదిలా ఉండగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. హోటల్స్, రెస్టారెంట్స్లో మార్పులు వచ్చే వరకు దాడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీలని బృందాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీలలో నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలోని డొల్లతనం బయటపడుతున్న పరిస్థితి నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బిర్యానీలో కూడా నాణ్యత రోజుకు తగ్గిపోతుంది. నాశీకరమైన పదార్థాలతో పాటు రసాయనాలతో కూడిన రంగులు కలపడం వల్ల చాలా చోట్ల బిర్యానీ కల్తీ అవుతున్నట్లు గుర్తించారు. తందూరీ చికెన్, చికెన్ 65 లాంటి మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆహార భద్రత విభాగం సూచిస్తోంది. వంట చేసే పరిసరాలలో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, వాటిపై కుప్పలుగా బొద్దింకలు పారడం టాస్క్ ఫోర్స్ తనిఖీలలో బయటపడింది. అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వలను కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.